తెలంగాణలో బీజేపీని నిలబెట్టి మోడీ సారు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు బండి సంజయ్ సారు. మొన్న ఓట్లలో గెలిచి కేంద్రంలో మంత్రి కూడా అయ్యిండు. మోడీ సారుతోని శబాష్ అనిపించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ సారునే బద్నాం చేస్తున్నట బండి సారు. అగో అదేందని చూస్తున్నారా? ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. పాపం బండి సంజయ్ సారు కేంద్రంలో మంత్రి అయినాక మోడీ సారుకే పెద్ద పరేషానే పట్టుకున్నదట. పరువు నిలబెడతాడు అనుకుంటే ఉన్న పరువు తీస్తున్నాడని మస్తు బాధపడుతున్నాడట. మోడీ సారుకు ప్రేమ గల శిష్యుడు బండి సారు. ఆయన మోడీ సారు పరువెందుకు తీస్తాడని పరేషాన్ కాకుండ్రి. ఇగో మీరే చూడుండ్రి. గత పాలకులు గత కమిటీ జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. తిరుపతి వెంకన్న గుడికి పోయిన బండి సారు ఈ మాటలు అన్నాడు. గుడి ఇన్ని దినాలు వీరప్పన్ వారసుల చేతులున్నదని చెప్పుకొచ్చిండు. అంటే పక్క రాష్ట్రంలో పోయిన సర్కారోళ్లను అంటున్నాడు ఈ మాటలు. పోయిన సర్కారోళ్ళంటే ఎవరు? జగన్ సారు పార్టోళ్ళు. మొన్నటిదాకా జగన్ సారు ఎవరితోనే ఉన్నాడు? ఢిల్లీలో మోడీ సారుతోనే కదా. ఎప్పుడంటే అప్పుడు కలుసుడు, రాష్ట్రానికి వచ్చి మీటింగులు, మస్తు దోస్తానుండే ఇద్దరికి. కానీ ఓట్ల ముంగట పంకకు టాటా చెప్పి సైకిల్ మీదకి ఎక్కి కూర్చున్నది కమలం పువ్వు. అంటే అప్పటిదాకా జగన్ సారు దోస్తాన్న చేసింది మోడీ సారుతోనే కదా. మరి బండి సారు జగనాలు సారును తిడుతున్నాడంటే ఆయన తోడి దోస్తాన్న చేసిన మోడీ సారును కూడా తిట్టినట్టే కదా. ఇంకో గమ్మతేందంటే గంధం చెక్కల దొంగ వీరప్పన్ బిడ్డ కూడా మొన్నటిదాకా బీజేపీలోనే